భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా కూడా మీ మీదకి వస్తుంది. ఈరోజు అనుకుంటున్నారు, ఓ పాస్టర్ గారిని కొట్టేశాం, ఓ పాస్టర్ గారిని చంపేశాం, ఓ పాస్టర్ గారిని ఇలా చేసాం అలా చేసాం, కాబట్టి ఈ బెదిరిపోయి అదిరిపోయి ఇంకెవడో కూడా వాక్యం చెప్పడు, ఇంకెవడో కూడా సువార్త అనే మాట అనడు, ఇంకెవడో కూడా కదా దేవుని మాట చెప్పడు అనేటువంటి ఆలోచనతో సమాజం అబ్బో ఈ దుష్టులైనటువంటి ఈ మత ఛాందసవాదులైనటువంటి వారు, ఈ మత ఉన్మాదం కలిగినటువంటి వాళ్ళు అబ్బా ఓ పాస్టర్ గారిని కొట్టాం తిట్టామని ఎంత సంబరపడిపోతున్నారో. ఒకరిని చంపితే 100 మందిని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. వాళ్ళు మౌనంగా ఉంటున్నారంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఈరోజు వారి మౌనం వెనుకున్నటువంటి దైవజనులని కొట్టినా తిట్టినా ఏమీ మాట్లాడకుండా వారు ఉంటున్నారంటే వారి మౌనం వెనకాల కారణం ఏంటో తెలుసా? ప్రభు చెప్పారు, నీతిమంతుల రక్తాపరాధం వారి మీదకి నేను తీసుకొస్తా. ఎప్పటి నుంచి అంట? హేబేలు దగ్గర నుంచి లెక్క కట్టుకొస్తున్నాడు దేవుడు. చూడండి, నీతిమంతుడైనటువంటి హేబేలు మొదలుకొని ఎప్పటి వరకంట? ఈ భూమి మీద కదా చిందింపబడినటువంటి ప్రతి నీతిమంతుని యొక్క రక్తమంతా కూడా ఆ అపరాధం ఎవరైతే చంపారో వారి మీదకి దేవుడు ఒకరోజు తీసుకొస్తాడంట. ఆలోచన చేయండి.